భగవంతుడా, నా ప్రేమకు ఎందుకు ఈ అగ్ని పరీక్ష? రాధిక పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలిసేలా చెయ్యి. రాధిక పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలియక నేను టెన్షన్ పడుతుంటే ఈ టైంలో ఈయన ఫోన్ ఏంట్రా? ఫోన్ ఏంటి 2 రింగులకే కట్ అయిపోయింది? రాధిక పెళ్ళి ఎలా ఆపాలా అని ఇక్కడ నా చావు నేను చస్తుంటే కూతురు పెళ్లికి రమ్మని ఈయన ఫోన్ చేస్తున్నాడేంట్రా? రేమర్, ఎంతైనా ఆయన నీ ప్రాణాలు కాపాడిన వ్యక్తిరా. ఓసారి మాట్లాడితే బాగుంటుంది. సార్ చెప్పండి. బాబు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యావా? బానే ఉన్నాను, ఇంటికి వచ్చేసాను. పోన్లే బాబు, దేవుడు నిన్ను చల్లగా చూశాడు. రాధికా, 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 ఏమండి, రాధిక ఎక్కడుందో చూసారా? ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడవే. ఇదిగో, రేపు పొద్దునే 10:30కే ముహూర్తం. ఇబ్బంది లేకుండా అన్నీ ఉన్నాయో లేదో ఈ రాత్రికి చూసి పెట్టుకోండి. సరే సరే. రాధికా, ఏమనుకోకు బాబు, మధ్యలో మా ఆవిడొచ్చింది. రేపు ఉదయమే మా అమ్మాయి పెళ్లి, గుర్తుంది కదా? అవును, నువ్వు వస్తున్నావు కదా? ట్రై చేస్తాను సార్. కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. సరే బాబు, జాగ్రత్త. ఓకే సార్. రేపేరా రాధిక పెళ్ళి. ఆ ఊరేంటో ఎలా తెలుసుకోవాలి? ఏమండి, రాధిక ఎక్కడుందో చూసారా? పెళ్ళెప్పుడు సార్? ఇదిగో, నీకు శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను బాబు. ఈ అబ్బాయి ఏంటి మళ్ళీ చేశాడు? చెప్పు బాబు. సార్, మీ అమ్మాయి పెళ్ళని చెప్పారు కానీ ఎప్పుడూ డీటెయిల్స్ అడగలేదు. మీ అమ్మాయి పేరేంటి సార్? తను ఏం చేస్తుంటుంది? మా అమ్మాయి పేరు రాధిక బాబు. మెడికల్ కాలేజీలో 2nd ఇయర్ మెడిసిన్ చేస్తోంది. సార్, నేను మీ అమ్మాయి ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఒకరి కోసం ఒకరం బతకాలని, జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాం. మీకు భయపడి తను మా ప్రేమ గురించి చెప్పలేకపోయిందేమో. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, రాధిక నా సమస్తం. మా ప్రేమని చంపకండి సార్. ఆ పెళ్లిని వెంటనే ఆపేయండి సార్. రాధికకి నాకు పెళ్లి జరిపించండి సార్. సార్, పెళ్లి ఎక్కడ జరుగుతుందో చెప్పండి సార్, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సార్ చెప్పండి సార్. హలో 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 సార్, చెప్పండి సార్, నేను ఇప్పుడే వెంటనే బయలుదేరి వచ్చేస్తాను సార్. హలో, ఏంటి వినపడట్లేదు అనుకుంటున్నాను. బ్యాటరీ డెడ్ అయిపోయిందా? సుజాత, ఇలా రా.
ఏంటండి? మాట్లాడుతుంటే బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఏమనుకుంటారు? కొంచెం ఫోన్ ఛార్జింగ్ పెట్టు. అయ్యో, పెళ్లికొచ్చి హడావిడిలో మీ ఛార్జర్ తేవడం మర్చిపోయానండి. అయ్యో, అరే ఇంట్లో అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఫోన్ అందుబాటులో లేకపోతే ఎలా? చుట్టాలు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు కదా, ఏమనుకుంటారు? పెళ్లికొచ్చిన వాళ్లలో ఎవరి దగ్గరైనా ఛార్జర్ ఉందేమో కనుక్కుంటాను. మీ ఫోన్ ఇటు ఇవ్వండి. ఉమ్, రాధిక కనిపించలేదు, కొంచెం ఎక్కడుందో వెతకండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? రేయ్, నన్ను కాపాడిన కృష్ణమూర్తి గారు అమ్మాయి రాధికారా? పెళ్ళి ఎక్కడని అడిగేలోపే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? ఎలా ఎలా ఎలా? ఎలా 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 ఎలా? అరే, ఆయన నాకు హాస్పిటల్కి వచ్చి శుభలేఖ ఇచ్చారా, దాంట్లో అడ్రస్ ఉంటుంది. రే అమర్, రే ఆగరా. ఏమైందిరా? పిలిచినా ఆకుండా అమర్ అలా వెళ్తున్నాడు? రాధిక ఫాదర్ ఇప్పుడే ఫోన్లో మాట్లాడారా. ఆయన ఇచ్చిన శుభలేఖ హాస్పిటల్లో ఉందంట, దాంట్లో అడ్రస్ ఉంటుందని దానికోసం వెళ్తున్నాడు. ఓ షిట్, పదరా. రే అమ్మ రాధిక, ఇలా వచ్చి కూర్చో. చిన్నప్పుడు నీకు నేనే గోరుముద్దలు తినిపించేవాణ్ణి. మీ అమ్మ తినిపిస్తుంటే నువ్వు తినేదానివి కాదు, నేను తినిపిస్తూ ఉంటే కేరింతలు కొడుతూ తినేదానివి. నా కూతురికి నా చేతులతో తినిపించే చివరి అవకాశం అమ్మాయిది. రేపటి నుంచి నువ్వు మరొకరి కోడలివి. అందుకే నీకు అన్నం తినిపిద్దామని తీసుకొచ్చాను. పెళ్ళైనంత మాత్రాన నేను నీ కూతుర్ని కాకుండా పోతానా నాన్న? కూతురు అనే బంధం చివరిదాకా ఉంటుందమ్మా. కానీ పెళ్లికి ముందు నీ మీద నాకుండే చనువు, హక్కు ఇక మీదట ఉండవు. నా కూతురుగా కన్నా ఇక నుంచి నువ్వు మరొకరి కోడలుగానే మసలుకోవాల్సి ఉంటుంది. నీ చిటికిన వేలు పట్టుకొని నీకు నేను అడుగులు నేర్పించాను. నీ పోసి నవ్వులు చూస్తూ, నీ కేరింతలు వింటూ, నీ బుల్లి బుల్లి పాదాలతో నా గుండెల మీద తన్నించుకుంటూ, వయసులో నువ్వు ఎదుగుతున్న కొద్దీ నా మీద నువ్వు చూపించే ప్రేమకు కరిగిపోతూ, ఇప్పటిదాకా రోజులు చాలా వేగంగా పరిగెత్తాయమ్మా. రేపటి నుంచి నువ్వు నీ భర్త చేయి పట్టుకొని అడుగులు వేయాలి. మంచి కోడలుగా నీ జీవితాన్ని అక్కడే అంకితం చెయ్యాలి. ఇక నుంచి నాన్న అనే నీ పిలుపు ఆలాపనగా వినిపిస్తుందే తప్ప నువ్వు కనిపించవు. కంటతడి పొరల్లో మసక మసకగా నీ రూపు కదులుతుందే తప్ప నువ్వెదురుగా ఉండవు. నిత్యం భోజనం వేళ డైనింగ్ టేబుల్లో కనిపించే 4 కంచాల స్థానంలో
అయ్యో ఆ దిగులుని ఎప్పటికీ మీ మనసులోకి రానివ్వకండి నాన్న. మీ సంతోషమే నా బలం. మీరు ఆనందంగా ఉంటేనే నేను కూడా సుఖంగా కాపురం చేసుకోగలను. మీకోసం నేను ఏమైనా చేస్తాను నాన్న. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఇంకెక్కడ ఆలోచనలమ్మా, నీ పెళ్లి కుదరగానే అన్ని హుష్ కాకనే ఎగిరిపోయాయి. నాన్న, నేను మీకు తినిపిస్తాను. అక్క, మరి నాకు తండ్రేమో కూతురు తన నమ్మకాన్ని నిలబెడుతుందని భరోసాతో ఉన్నాడు. కూతురేమో తండ్రి కోసం తన ప్రేమను త్యాగం చేస్తోంది. ఆయన నమ్మకం, రాధిక త్యాగం వృధా అవ్వకూడదు. ఎవరు సార్ మీరు? పక్కకు తప్పుకోరా. లోపలికి వెళ్ళకూడదు. ఏ పక్కకు తప్పుకోరా. కార్డ్ ఎక్కడుంది? కార్డ్. ఛే, కార్డ్ ఎక్కడ? ఛే, శుభలేఖ, శుభలేఖ. సార్ సార్ ఏమైంది సార్? అది కాదు సార్. ఏయ్, మాట్లాడొద్దు. అడ్డుపడ్డావు అంటే చంపేస్తాను. అది కాదు సార్, మీరు ఏం వెతుకుతున్నారో చెప్పండి సార్. శుభలేఖ. నేను ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు శుభలేఖ ఇచ్చాడు. అది ఇప్పుడు నాకు చాలా చాలా ముఖ్యం. సార్, పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాక అన్ని చెత్తకుప్పలో పడేస్తారు సార్. చెత్తకుప్ప ఎక్కడుంది? హాస్పిటల్ బయట చెత్తకుప్ప ఉంటుంది సార్. రే అమర్, రే, శుభలేఖ చెత్తకుప్పలో ఉందంట్రా. అర్జెంటుగా దాని మీద ఉన్న అడ్రస్ చూసి వెళ్ళి రాధిక పెళ్ళి ఆపాలరా. పదండ్రా. రే, శుభలేఖ ఇందులో వేశారంట్రా. ఎక్కడుందో వెతకండ్రా. ఒక్కొక్క నిమిషం ఆలస్యం అవుతుంటే అక్కడ వేరే ఎవడో రాధిక మెళ్ళ తాళి కట్టేస్తాడేమోనని నాకు టెన్షన్గా ఉందిరా. త్వరగా వెతకండ్రా. వెతకండ్రా. ట్రై
అమర్ నా మాట వినరా ఆవేశపడకరా. రే అక్కడ అక్కడ నా రాధికని ఎవడో పెళ్లి చేసుకుంటా ఉంటే ఆవేశపడద్దు అంటావేంట్రా? రే వెతకరా సాయి. అది కాదురా అమర్, ఆగరా. రే నీకు దండం పెడతాను, వెతకరా. నా ప్రాణం పోయేటట్టుంది. రే రే ఇదే అనుకుంటాను. కృష్ణమూర్తి. రే ఆయన పేరు కూడా కృష్ణమూర్తిరా. ఇదే కార్డ్ అనుకుంటా. చూడరా, ఓపెన్ చేయి. ఎక్కడ 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 కళ్యాణ మండపం? ఎక్కడ అడ్రస్ ఎక్కడ? ఎస్ రే దొరికిందిరా. వెంటనే వెళ్ళి పెళ్ళి ఆపి నా రాధిక నేను తెచ్చేసుకోవాలి. అవసరమైతే అదే ముహూర్తానికి రాధిక మెళ్ళలో నేనే తాళి కడతాను రా. రే అమర్ నా మాట వినరా ప్లీజ్ రా. నేను చెప్పేది వినరా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదురా, సమస్యలు వస్తాయిరా. రే నేను ప్రేమించిన రాధికాని వేరే ఎవడో సొంతం చేసుకుంటుంటే వెళ్ళొద్దంటావేంట్రా? రాధిక నాదే, నాకే సొంతం. నా ప్రాణాన్ని ఇంకొకరు బలవంతంగా తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అవసరమైతే అడ్డొచ్చిన వాళ్ళని చంపేసైనా సరే నా రాధికని నేను తెచ్చుకుంటాను. అర్థమైందా? తప్పుకోరా. అరే అమర్ నా మాట వినరా. సాయి ఫోన్ చేస్తున్నాడే. నా పెళ్ళనే విషయం సాయికి తెలుసు, మాట్లాడు పర్లేదు. చెప్పు సాయి. స్నేహ, నేను చాలా మందిని ఎంక్వైరీ చేస్తే నువ్వు ఒక్కదానివే రాధిక పెళ్లికి వెళ్ళావని తెలిసింది. తను పక్కనుందా? ఉంది సాయి. స్పీకర్ ఆన్ చేస్తున్నాను, మాట్లాడు. చెప్పు సాయి. కొంప మునిగింది రాధిక. అమర్కి నీ పెళ్ళని తెలిసింది. చాలా ఆవేశంగా నీ దగ్గరికి బయలుదేరాడు. అమర్కి స్పృహ ఎప్పుడు వచ్చింది? 2 రోజులైంది రాధిక. అప్పటి నుండి నిన్ను కలవడానికే ట్రై చేస్తున్నాడు. నీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ఏదో రకంగా వాడికి అడ్డు పడుతూనే ఉన్నాను. కానీ వాడిని ఇప్పుడు నేను ఆపడం నా వల్ల కాలేదు రాధిక. నా పెళ్లి సంగతి ఎవరికీ చెప్పలేదు. అమర్కి ఎలా తెలిసింది? మీ నాన్నగారి మూలంగానే తెలిసింది రాధిక. మా నాన్నగారి వల్ల తెలియడం ఏంటి? అమర్కి మా నాన్నగారికి పరిచయం ఉందా? ఇద్దరికి ఒకరికొకరు బాగా తెలుసంట రాధిక. అమర్కి యాక్సిడెంట్ అయినప్పుడు వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసింది, ప్రాణాలు కాపాడింది మీ నాన్నగారే రాధిక. నీ పెళ్ళని చెప్పి ఆయన ఇచ్చిన శుభలేఖ వల్లే అమర్కి అడ్రస్ తెలిసింది రాధిక. ఎవరు అట్టొచ్చినా సరే నీ పెళ్ళాపి నేను దక్కించుకుంటానని చాలా ఉక్రోషంగా వస్తున్నాడు రాధిక. ఎలాగైనా మేనేజ్ చేసి గొడవ జరగకుండా చూడు రాధిక. ప్లీజ్ రాధిక, జాగ్రత్త. ఉంటాను రాధిక. నీకెవరో ప్రపోజ్ చేసి నీ చేయి పట్టుకుంటేనే అమర్ భరించలేక వాడి చేయి కాల్చాడు. నీ మీద అంత ప్రాణం పెట్టుకున్నవాడు నీ పెళ్ళంటే ఊరుకుంటాడా? కైలాష్ని వదులుతాడా? నాకు అదే భయంగా ఉంది స్నేహ. నా ప్రేమలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అమర్. నన్నేమీ అనడు, కానీ తాళి
కట్టబోతున్నాడని కైలాష్ గారి విషయంలో ఎంతకు తెగిస్తాడో నన్ను సొంతం చేసుకోవడానికి